ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రాజకీయ నాయకులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్నాడు ఒక కేటుగాడు. రాజకీయ నాయకులకు స్కెచ్ వేశాడంటే ఎంత పెద్దవాడైనా సరే పడిపోవాల్సిందే. అంతేకాదు ఇన్నాళ్లు పోలీసులను ముప్పు తిప్పులు పెట్టాడు ఆ కేటుగాడు. కానీ ఎట్టకేలకు అతని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వల్ల ఎమ్మెల్యేలే ఎక్కువ మోసపోయారంటే వాడి టాలెంట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విజువల్లో పోలీసుల వెనక ముఖానికి ముసుగు వేసుకున్న వ్యక్తి పేరు తోట బాలాజీ నాయుడు. మాయమాటలు చెప్పి బురడి కొట్టించడంలో దిట్ట. అంతేకాదు ఇతనికి తనదైన స్టైల్ ఉందే. కేవలం రాజకీయ నేతలను మాత్రమే టార్గెట్ చేస్తాడు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం బీజేపీ నాయకుడు మాదాల సూర్యనారాయణను బురడి కొట్టించాడు. ఆయనకు పీఎం కిసాన్ ఆన్ ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ కింద 10 లక్షల రూపాయల రుణాలు మంజూరు చేయిస్తాను అంటూ 1,29,000 రూపాయల నగదును వసూలు చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. రోజులు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన సూర్యనారాయణ ఎర్రగొండపాలెం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ సిగ్నల్ ఆధారంగా ఎర్రగొండపాలెం దగ్గర వలపన్ని అతన్ని పట్టుకున్నారు. తోట బాలాజీ నాయుడు దగ్గర 1,29,000 రూపాయల నగదును పోలీసులు రికవరీ చేసి తీగలాగితే డొంక కదిలినట్టు బాలాజీ నాయుడును విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 200 మంది రాజకీయ నాయకులను తోట బాలాజీ నాయుడు మోసం చేశాడని గుర్తించారు. తోట బాలాజీ నాయుడు కాకినాడ జిల్లాలోని కిర్లంపూడికి చెందిన వ్యక్తి. ఇప్పటికీ అనేక సార్లు ఇలానే పట్టుబడి జైలు పాలయ్యాడు. తన పేరు సంజయ్ కుమార్ అని, తాను విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నానని రాజకీయ నాయకులకు వల వేశాడు అని పోలీసులు చెబుతున్నారు. పీఎం ఆన్ ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ నుంచి రుణాలు మంజూరు చేయిస్తానని మోసపు మాటలతో డబ్బులు వసూలు చేస్తున్నాడు బాలాజీ నాయుడు. 1999లో చదువు పూర్తి చేసే 2000 సంవత్సరంలో ఎన్టీపీఎస్లో ఇంజనీర్గా ఉద్యోగం సాధించాడు. 2007 సంవత్సరంలో ఏఈగా పదోన్నతి పొందే రామగుండానికి బదిలీ అయ్యాడు. 2009 సంవత్సరంలో ఏసీబీ, సీబీఐ కేసుల్లో పట్టుబడి జైలుకు వెళ్లి సస్పెండ్ అయ్యాడు. 3 నెలల తర్వాత జైలు నుంచి విడుదలై రాజకీయ నాయకులను మాత్రమే టార్గెట్ చేసి మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. అయితే దీని వెనక కూడా ఓ స్టోరీ ఉంది. తనను రాజకీయ నాయకులే కేసులో ఇరికించి ఉద్యోగం లేకుండా చేశారని పోలీసుల దగ్గర బాలాజీ నాయుడు ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. రాజకీయ నాయకులు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స సత్యనారాయణ, రాజన్న దొర, సుజయ్ కృష్ణ రంగారావు, శత్రుచర్ల విజయరామరాజు, అచ్చమనాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు లాంటి హేమీలకు కూడా టోకరా వేశాడు బాలాజీ నాయుడు. ఇలా మొత్తం అతను సుమారు 60 మంది రాజకీయ నాయకులను మోసం చేసి వారి నుండి డబ్బులు వసూలు చేసి అనేక సార్లు జైలు పాలయ్యాడు. రాజకీయ నాయకులను మోసం చేసిన కేసుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అతనిపై సుమారు 32 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇతను ఒక ఎంప్లాయీ, ఇంజనీర్. ఎన్టీపీసీలో పనిచేస్తా ఈ అవినీతి కేసుల్లో ఇరుక్కొని ఉద్యోగం పోగొట్టుకున్నాడు. దానికి సంబంధించి ఏదో పొలిటికల్ వాళ్ళే అతన్ని టార్గెట్ చేసేది, వాళ్ళ వల్లే ఉద్యోగం పోయిందని నాకు తెలిసి ఇంటెన్షనల్గా పొలిటికల్ పర్సన్స్ని టార్గెట్ చేసి సుమారు ఒక 100 మంది రాజకీయ నాయకుల్ని ఇతను మోసం చేశాడు. చాలామంది నేను మోసపోయాను అని చెప్తే కొంచెం అగౌరవంగా ఉంటుందని చెప్పేసి సైలెంట్గా ఉంటారు. కానీ అందరూ కూడా కేసులు కూడా పెట్టలేదు. కానీ కేసులు పెట్టినవి దాదాపు 32-33 కేసులు ఇతని మీద ఆల్రెడీ కొన్ని డిస్పోజ్ అని, కొన్ని పెండింగ్లో ఉన్నాయి, కొన్ని ట్రయల్స్లో ఉన్నాయి. 2023లో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్యాలయానికి ఇన్ఛార్జిగా ఉన్న కొండ్రెడ్డి రంగారెడ్డిని ఫోన్లో సంప్రదించి నెల్లూరు ఎంపీ నియోజకవర్గానికి కేటాయించిన పీఎంజీఈవై పథకం కింద మొత్తం 76 మందికి రుణాలు మంజూరయ్యాయని మోసపూరిత మాటలతో 4 లక్షలు వసూలు చేశాడని అన్నారు. ఈ కేసులో బాలాజీనగర్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపినా కూడా రాజకీయ నాయకులను మోసం చేస్తున్నాడని మార్కాపురం డీఎస్పీ తెలిపారు. గతంలో అతనిపై పీడీ యాక్ట్ నమోదయ్యిందని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి బాలాజీ నాయుడును అరెస్టు చేయడంతో రాజకీయ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో తమ వద్ద దోపిడీ చేసినప్పటికీ ఇమేజ్ డ్యామేజీ అవుతుందని కొంతమంది రాజకీయ నాయకులు ఫిర్యాదు చేయలేదు. అది అతనికి వరంగా మారిందంటున్నారు పోలీసులు.